మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వక శుభాలను తెలియజేస్తున్నాను. 7 డేస్ 7 రోజుల శక్తివంతమైన ఉపవాస ప్రార్థనల తర్వాత మరలా ఒక చక్కని వాగ్దానాన్ని ఉదయకాలం దేవుడు మనకు దయచేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నుండి పరమగీతాలు 2వ అధ్యాయం 4వ వచనం. ఈ రోజంతా శ్రేష్టమైనటువంటి దేవుని ఆశీర్వాదంలో మీరు నడిపించబడాలని, ఎక్కడికి వెళ్ళినా దేవుని సహాయము, అత్యున్నతమైనటువంటి అభివృద్ధి మీ చేతి కార్యాలను మీరు పొందాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీ కొరకు ఈ వాగ్దానాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా బైబిల్ గ్రంథంలో చూద్దాం, విందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. బైబిల్ గ్రంథం అంతటిలో దేవుడు ఒక వ్యక్తి పట్ల ఆసక్తిని కనపరిస్తే, లేదా ఒక వ్యక్తి పట్ల దేవుడు ప్రేమను చూపించినప్పుడు నిజంగా అది ఎంతో అత్యున్నతమైనటువంటి కార్యముగా జీవితంలో ఉంటుందని ఇక్కడే ఈ వచనంలోనే మనకి తెలుస్తోంది. బైబిల్ గ్రంథంలో చూడండి, దావీదును దేవుడు కొండ చర్యలలో నుండి, తోటలలో, అడవులలో నుండి, గొర్రెల మందల మధ్యలో నుండి, ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదు, ఎటు చూసిన తన వర్గంలో ఒంటరిగా విడిచిపెట్టబడిన జీవితం, ఎవరి ద్వారా గుర్తింపబడిని, ఎవరి ద్వారా ప్రేమకు నోచుకొనని, ఎవరి వలన పట్టించుకోబడని ఒక స్థితి. కానీ అక్కడ దేవుడు దావీదు అనే ఒక మనుష్యుణ్ణి కనుగొన్నాడు. దేవుడు తన పట్ల ఆసక్తిని కనపరిచాడు. దేవుడు ప్రేమించే దేవుడు మాత్రమే కాదు, కానీ ఒక వ్యక్తి పట్ల ఆయన తన ప్రేమను కనపరుస్తాడు, తన ఆసక్తి ఆయన కనపరుస్తాడు. దావీదును చూడండి, అక్కడ నుండి దేవుడు తీసుకుని వచ్చి ఇక ఆయన ప్రేమ ఆసక్తి మౌనంగా ఉండలేదు. ఆ తర్వాత అతనిని అత్యున్నతమైనటువంటి స్థలాలకు రాబట్టబడే విధముగా దేవుడు అతన్ని మార్చుకుని ఉన్నాడు. ఆమేన్. ఒక్కసారిగా అతనిని ఆకాశానికి దేవుడు సింహాసనమంతగా దేవుడు ఎత్తలేదు, కానీ ఒక యుద్ధములో సౌలును పక్షముగా గొల్యాతును ఓడించి ప్రజలందరి మన్ననలు, ప్రజలందరి దయ, గౌరవం, గుర్తింపు పొందుకునేలాగా చేసి ఆ తరువాత ఒక ఉన్నతమైనటువంటి రాజ్యానికి రాజుగా మార్చబడటం మాత్రమే కాకుండా ఇంకా అక్కడికి అయ్యాక ఆయన ప్రేమ ఆసక్తి దావీదు పట్ల పోలా. కానీ ఆ తరువాత అనేకమైన విషయాలను దేవుడు దావీదుకు నేర్పిస్తూ రాజ్యములో రాజుగా ఉండే స్థానానికి దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడు. అక్కడ నుండి కూడా నిరంతరము అక్కడ వాక్యంలో రాయబడింది, గొప్ప విందుశాల, ఉన్నతమైన ఘనతతో నిండిన విందుశాల, ఉన్నత అతిథులతో, ఉన్నతమైనటువంటి విందులో. అది ఒకరోజు కాదు, నిరంతరం నిత్యము అలాగే అతడు ఉండే విధంగా దేవుడు అతని స్థానాన్ని హెచ్చించాడు. ఉన్నత స్థలాలకు అతన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఆ స్థానాన్ని దేవుడు అతనికి స్థిరపరిచాడు. భూమి మీద ఎలాగో పరమందు కూడా ఆయన చిత్తం అలాగే నెరవేర్చబడుతుంది అంటారు. పరలోకములో భూమి మీద ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె, ఈమె జీవిత గుణగణాలు నాకు అంత ఇష్టముగా ఉన్నాయి, నా హృదయానుసారంగా ఉన్నాయి అనని దేవుడు ఈ భూమి మీద ఒక్కొక్కసారి అధికారులు మనల్ని హత్తుకొని చెప్తా ఉంటారు, ఇతనండి నాకు నమ్మకమైన బంటు, నా కుమారుడండి, నా సన్నండి అంటూ ఉంటారు, నా కుమార్తె అండి అంటూ ఉంటారు కదండి. అది మనుషులు కాదు, కానీ దేవుడు నిన్ను ఆ స్థానానికి తీసుకొని వస్తే తప్ప ఆ విధమైన ప్రశంస నీకు లభించదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. పరలోకమందు కూడా మహాదూతలు ఎదుట గొప్ప మహిమలో
తండ్రి అయిన దేవుని ఎదుట నీ పేరును ఆయన ఒప్పుకొని నిత్య రాజ్యములో ఆయనతో కూడా సదా ఉండే భాగ్యము ఇదిగో ఈ నా కుమారుడికి ఇచ్చి ఉన్నాను. ఈ యజమానుని యొక్క ఈ గొప్ప సంతోషానికి, ఇదిగో ఈ రాజ్యములో ఇంత వైభవానికి వారసుడు అని నిన్ను గూర్చి యేసు రక్తం చేత కడగబడి దేవుని హృదయానుసారులుగా మనము జీవిస్తే కనుక అటువంటి ప్రశంసను దేవుడు దయచేయబోతూ ఉంటున్నారు. అదే భూమి మీద ఎలాగో పరలోకమందు కూడా అలాగే దేవుడు మనలను దీవిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ యవ్వన సహోదరి, యవ్వన సహోదరుడా, దేవుడు ముఖాముఖిగా వీడియో రూపకంగా నీతో మాట్లాడుతున్నాడు. నీ విషయంలో కూడా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు వలె చీకట్లో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకు? తన గుణాతిశయములను ప్రకటించడానికి, తన గుణాతిశయములను నీవు కలిగి ఇంపైన సువాసనగా అన్యజనుల మధ్య నడిపించబడ్డానికి. అంత మాత్రమే కాదు, నీ పట్ల ఆయనకి ఇంకా ఆసక్తి ఉంది. ఆయన ప్రేమ, ఆయన ఆసక్తి నీ పట్ల కూడా మౌనంగా ఉండదు. కానీ నీవు చేయాల్సింది ఏంటంటే, నీకు సిద్ధపరచబడిన ఘనత, శ్రేష్టమైనటువంటి అత్యున్నత స్థలాలకు నిన్ను కూడా దేవుడు రాబట్టాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. నీకు ఆ ఘనత, దేవుడు సిద్ధపరిచిన ఆ శ్రేష్టత, ఆ ఘనత నీకు వచ్చు వరకు నీవు చేయాల్సిందేమో తెలుసా? ఆయన బలిష్టమైన ఆయన హస్తము క్రింద దీన మనస్కులై మిమ్ములను మీరు కాపాడుకొనుట, ఆయన చేతి క్రింద ఉండుట, దీనులుగా ఆయన సన్నిధిలో ఆరాధించుట, ఆయనలో మరుగై ఉండుట. త్వరపడి మీరు బయటికి రావద్దు. ఆమేన్. త్వరపడక దేవుని సిద్ధపరిచిన ఆ ఘనతకు చోటివ్వండి. దేవుడు మిమ్మల్ని అత్యున్నత స్థలాలకు తీసుకొని వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయ. మిమ్మల్ని మీరు కాచుకోండి. అంతవరకు ప్రభువులు కనిపెట్టండి. మీ ప్రార్థనను, మీ పట్ల మీరు ఎక్కువగా ప్రార్థన చేసుకోండి. మీ ప్రార్థన మీ పట్ల సంపూర్ణముగా మీరు కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు కాచుకోండి. దేవుడు మీకు సిద్ధపరిచిన ఘనత త్వరలో మీకు రాబోతుంది. ఆ రోజు మీరు చెప్పగలుగుతారు, కన్నీళ్లు విడుస్తూ చెప్పగలుగుతారు. ఏదో బాధతో కాదు, ఆనంద బాష్పాలతో మీరు దేవుని సముఖములో సాక్షులై నిలుస్తారు. దేవుడు నా జీవితాన్ని ఇంత ఘనపరిచాడు, నేను ఎక్కడో ఉండవలసిన వ్యక్తి, దేవుడు నన్ను ఇంత అత్యున్నతమైనటువంటి ఘనతతో నిండినటువంటి ఇంతటి శ్రేష్టమైన పాత్రగా నన్ను ఈరోజు దేవుడు మీ అందరి ఎదుట నిలిపాడని మీరు సాక్ష్యం చెప్పుకోబోయే రోజు రాబోతుంది. ఆ రోజు కొరకు నిరీక్షణతో ప్రభు వైపు చూచి మనం ముందుకు సాగుతాం. కనుక ఈ వాగ్దానాన్ని విన్న మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ రీతిగా మనలను అత్యున్నతమైన స్థలాలకు తీసుకొని వెళ్ళునుగాక, నడిపించునుగాక. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, ఎంతమంది ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వింటున్నారు, వీక్షిస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ నుండో వారి జీవితంలో ఒక ఆనందమయముగా మార్చండి నాయన. ఉన్నత ఘనతతో నింపండి అయ్యా. ఏమాత్రం ఇంపార్టెన్స్ లేక ఉన్నారేమో, అసలు ఏ గుర్తింపు లేదేమో ప్రభు, ఎంతో తృణీకరింపబడుతున్నారేమో, అన్నీ కూడా దావీదుకు జరిగినట్లే అందరూ కూడా ఏ ప్రేమను నోచుకోలేని, ఎవరి ద్వారా ఏ గుర్తింపు పొందలేని, అసలు ఏ ద్వారా ఏ మెప్పు లేని ఒక ఎంప్టీ బాటిల్ లాగా ఉండిపోయారేమో వారి జీవితంలో. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడ మీరు వాగ్దానం చేస్తున్నారు, వారందరినీ కూడా అయ్యా ఇక మీరు మీ ఘనతతో నింపమని ప్రార్థిస్తున్నారు నాయన. ఉన్నతమైనటువంటి స్థలాలకు వారిని ఉన్న పాటున లేవనెత్తడానికి సమస్తము సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. అంతవరకు ప్రతి ఒక్కరూ తమ భక్తిని, తమ విశ్వాస జీవితాన్ని దేవుని దృష్టిలో కాపాడుకుంటూ, దేవుని దృష్టిలుగా జీవిస్తూ, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులుగా ఉండునట్లుగా నీ కృప వారికి అధికముగా దయచేయండి నాయన. దావీదును మీరు విడిచిపెట్టలేదయ్యా. దావీదును మీరు ఉన్నత అతిథులతో కూర్చోబెట్టారు. అది ఒక రోజు కాదు ఘనత నాయన, శాశ్వతముగా ఉండలాగున, అది నిరంతరము అలాగ ఉండలాగున మీరు చేశారు, స్థిరపరిచారు. ఇదిగో అలాంటి ఘనతను మా బిడ్డలు ఆశిస్తూ ఉంటున్నారు. శ్రేష్టమైన మీ ఘనత శ్రేష్టమైనటువంటి స్థలాలలో, ఉన్నతమైనటువంటి శిఖరాలలో మీ ప్రేమ, మీ ఆసక్తి ఒక్కొక్కరిని ఆ విధముగా చేయడానికి
మీరే కృప చూపి మీ కార్యాలు చేపట్టమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాగ్దానం మీ వినికిడిలో, మీ జీవితాల్లో తప్పక ఆయన ఆశీర్వదించునుగాక. విని మీరు కామెంట్ పెట్టేటప్పుడు తప్పనిసరిగా అవును నా దేవుడు నాకు ఇలాగే చేయును అని విశ్వాసంతో మీరు కామెంట్ తెలియజేయండి. దేవుడు మిమ్మలను ఆ రీతిలో నడిపించునుగాక. ఆమేన్.